బ్రాంచ్ డైరెక్టర్ మన దగ్గర రూల్ లేదు కదా, అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, జాయిన్ అయిన మంత్ ఒక 1500 అయినాయి, జాయిన్ అవ్వాలి వెనుక ముందు ఎప్పుడన్నా కానీ సార్ ఎన్ని నెలలు అనేది కాదు, 1500 అయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మంత్ ఒక 2000 అయినాయి, మొత్తం ఎంత? 3500. ఆ నెక్స్ట్ మంత్ ఒక 2300, సారీ ఎంత 2000 కదా, 2000 ఒక పీవీ అయింది, బ్రాంచ్ డైరెక్టర్ అవుతారా? మూడో నెలలో 2000 ఒక పీవీ ఉంది కాబట్టి బ్రాంచ్ 3500 ప్లస్ 2000 ఒకటి మేడం, 5500 దాటింది కాబట్టి కరెంట్ మంత్ 2000 ఒక గ్రూప్ పీవీ, సెల్ఫా గ్రూపా కాదు, సెల్ఫ్ గ్రూప్ కలిపి 2000 పీవీ ఉంటే మీరు బ్రాంచ్కి ఎలిజిబుల్. అలా కాకుండా ఫస్ట్ నెలలో 2000 అయినాయి, నెక్స్ట్ మంత్ 2000 అయినాయి, ఆ నెక్స్ట్ మంత్ మూడో నెలలో 1500 అయినాయి, బ్రాంచ్ డైరెక్టర్ అవుతారా? కాము. కండిషన్ ఏంటంటే బ్రాంజ్ అయ్యే మంత్లో ఖచ్చితంగా 2000 ఒక పీవీ ఉంటేనే బ్రాంజ్ అవుతాం. అర్థమైందా? ఇదే ఇన్కమ్, రెండో ఇన్కమ్ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. ఓకేనా? నెక్స్ట్ కింద అదే ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ వచ్చేసి ఇదేంటంటే జాయిన్ అయిన మంత్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే నెలలో జూన్ నెలలో ఐడి తీసుకున్నా, నేను జూన్ నెలలోనే బ్రాంజ్ అవుతా, నాకు ఈ బిజినెస్ బాగా నచ్చింది తొందరగా చేయాలని కొంతమంది ఆరాట పడతారు కదా, ఆరాట పడి 4 వాటర్ ప్యూరిఫైర్ కాదు నెక్స్ట్ మంత్ టీం వచ్చేలాగా చేసుకునేటోళ్ళు కూడా వస్తారా రారా? కొంతమందికి నెట్వర్క్ ఉంటుంది, చాలా ఏమంటారు చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అటువంటి వాళ్ళు 5500 అయ్యే వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇదే జూన్ మంత్లా ఒక 45 మందిని వరుసగా కూర్చోబెట్టిరు సార్, 45 మందికి ప్లాన్ చెప్పించారు, 45 మందితోటి 100 పీవీ చేయించారు. అవ్వచ్చా అవరా? 4500 పీవీ తోటే మనం ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అవ్వచ్చు. ఓకేనా? బ్రాంచ్ అవ్వడానికి కండిషన్ 5500 పాయింట్స్ కంప్లీట్ చేసుకుంటా